పిఠాపురంలో పవన్ గెలుపు చారిత్రాత్మకమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూశారని, ప్రజలు వాటికి లొంగకుండా మంచి తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. తాము ఎక్కడా కూడా మద్యం డబ్బు పంచలేదని అన్నారు. రానున్న రోజుల్లో పిఠాపురంలోని మాదిరియే ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు జరగాలని, రాష్ట్రంలోనే పవన్కు అత్యధిక మెజార్టీ రానుందని చెప్పారు. ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా, ఒక్క చుక్క మద్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపురం ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువగా భారీ మెజార్టీతో నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా పనిచేసాం. అందరం కూడా తెలుగుదేశం పార్టీ 100కి 100 ఓట్లు కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దాంతోపాటుగా జన సైనికులు బీజేపీ వాళ్ళు కూడా కలిసికట్టుగా ఓటు చీలకుండా పనిచేయడం వల్ల భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అది కూడా రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.